అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి వినాయక చవితి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అయితే ప్రకటించిందనమాట. ఎంతో కాలంగా ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న శుభవార్తను అయితే అందించిందనమాట. ఇందులో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పేసి సర్కార్ అయితే స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో వేలాది మంది ఉపాధ్యాయులు కళలు అయితే నెరవేరాయన్నమాట. ముఖ్యంగా 4,454 మంది పదోన్నతులు ప్రభుత్వం వెల్లడించింది. వివరాల ప్రకారం మొత్తం 4,454 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు అయితే పొందనున్నారన్నమాట. వీరిలో కొందరు స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్లు కూడా పదోన్నతికి సంబంధించి పొందుతున్నారన్నమాట. మరికొందరు మంది ఎస్జిటిల హెడ్ మాస్టర్లుగా, అలాగే కొంతమందికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లుగా ఎదిగనున్నారు. అదేవిధంగా నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందాన్ని అయితే నింపింది. చాలా కాలం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు రావడంతో వారు ఇక పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం. వినాయక చవితి సందర్భంగా వచ్చిన నిజమైన కానుకని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనమాట. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండగా ఆయన ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇక ఈ నిర్ణయం ఆయన కట్టుబాటును నిరసనగా ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక రావాల్సినటువంటి ఇతరత్ర అంశాలు అయితే ఉన్నాయన్నమాట ఇవ్వాల్సింది, కానీ ఇందులో వచ్చేసి ప్రాముఖ్యంగా ఉపాధ్యాయులకి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి.